రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోరైతే గట్టిగానే అందుకున్నది. ఇక ఎన్నికల కోసం ప్రధానంగా నిలబడ్డ అభ్యర్థులంతా పోటాపోటీన ఆ ప్రచారాలు స్పీచ్లు అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇక గెలుపు ఓటములు అనేది ప్రజల చేతిలో ఉన్నది. ప్రజలు ఎవరికి గెలుపు ఇస్తారు, ఎవరికి ఓటమి ఇస్తారు అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. ఇక పోతే మన రేవంత్ రెడ్డి నామినేషన్లలో మొత్తం మీద మొన్నటి నుండే నామినేషన్లు అయితే షురూ అయిపోయినాయి. కొంతమంది ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ అట్లా వేసుకుంటూనే పోతూ ఉన్నారు. ఇక పోతే నేను నీలం మధు నామినేషన్ వేయడంతో మొత్తానికి రేవంత్ రెడ్డి ర్యాలీ తీసిండు నీలం మధు తరపున మెదక్లో. ఇక మెదక్ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఇక శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు, ఎమ్మెల్యే రోహిత్ తదితరులు మొత్తానికి నిన్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నిన్న నీలం మధు ఇక మెదక్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ తరఫున మొత్తానికి ఆయన నామినేషన్ నిన్న వేయడం జరిగింది. దానికి స్పీచ్ ఇస్తూ నామినేషన్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక రోడ్ షోలో పాల్గొన్నాడంట. చూడు ఏం మాట్లాడిండో. మరి ఇక 10 ఏళ్ళుగా 2 పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, ఇప్పుడు మేము చేసేది కూడా ఏం లేదు, గడ్డి పొరగ తప్ప, ఎండిపోయిన గడ్డి తప్ప మాతో కూడా ఏం కాదు. ఆ మాట చెప్పు. 3 నెలలు 4 నెలలు కూడా మేము ఏం చేయలే, ఇంకా 5 ఏళ్ళు ఉన్నా మాతో ఏది కాదు, ఇక మీ ఇష్టం ఉంటే ఓట్లు వేయర్రి లేకపోతే లేదు. ఆ మాట చెప్పరాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేను నమ్మకం ఓట్లేసిన పాపానికి నట్టేట ముంచినట్టు అయిపోయింది రైతుల్ని మొత్తం. ఇక మెదక్ ప్రాంతంలోని పారిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే. ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఏందయ్యా అంటే, మెదక్ ప్రాంతంలోని పారిశ్రమలన్నీ ఇందిరాగాంధీ తీసుకొచ్చినాయి అట. అయితే ఇందిరాగాంధీ తీసుకొచ్చినాయి అయితే ఓటేయాలా? మరి ఎక్కడ ఎవరు బాగుపడ్డారు? ఇందిరాగాంధీ తీసుకొచ్చి పారిశ్రమలనే పెట్టింది, పెడితే మరి ఎక్కడ ఎవరు బాగుపడ్డరు? భూముల రేట్లు పెరగపాయ, నీళ్లు లేకపాయ, వ్యవసాయం చేసుకోవడానికి ఆ పారిశ్రమలు పెట్టిన వాళ్ళకి పారిశ్రమల వాళ్ళకు మాత్రమే పనిచేసింది. పారిశ్రమలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు సంపాదించుకోవడానికి పనిచేసింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు ఏమాత్రం కూడా న్యాయం జరగదు. మరి ఇక మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్లో ధాన్యానికి 100 రూపాయల బోనస్, 500 బోనస్. ఇగో ఈ రుణమాఫీ ఏదైతే ఉందో దీంతో దబడ దీంతో వ్యతిరేకత పెరిగిపోతుందనేటువంటి ఆలోచనతో ఎక్కడికి పోతే అక్కడ. మొన్ననేమో మేడారం జాతర మీద ఒట్టేసి చెప్తున్నా, సమ్మక్క సారక్క మీద ఒట్టేసి చెప్తున్నాం, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని మొన్న ఒక ప్రకటన. ఇప్పుడు మెదక్లో ఇదొక ప్రకటన. ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళను నమ్ముకొని ఇలా ప్రకటనలు చేస్తూ రాజకీయాలు అలా ముందుకు పోతున్న కథనే తప్ప ఇంకొకటి లేదు. ఇక ఎవరి మీద ఓట్లు పెట్టినా నమ్మరు. తన మీద తాను పెట్టుకున్నా, పక్కకు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సాక్షాత్తు ఆ దేవుని మీదనే పెట్టేస్తే ఇక దేవుని మీదనే ఒట్టు పెట్టింది కదరా, చేస్తాడేమో అన్నటువంటి ఆలోచనకు వస్తారు కదా ప్రజలు. అందుకే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా, వచ్చే వానాకాలం పంటలో 500 బోనస్ ఇస్తానని ఇప్పుడు దేవుని మీద హామీ చేసి చెప్తున్నా అని చెప్తాడు. ఇక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నారు. అది అంత సులభం కాదు. కాంగ్రెస్కు ఇక కాపలా ఉన్నది ఎవరో తెలుసా? మర్యాదగా ఉండటానికి నేను జైపాల్ రెడ్డిని, ఇక జానారెడ్డిని కాదు. కాంగ్రెస్ నుండి 20 మంది 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ మొన్నటి నుండి చెప్తా ఉన్నాడు. ఆ చెప్పే మాటలకి నేను ఏం చెప్తున్నానంటే, నేను పవర్ లాంటి వైర్ను ఆ ఎమ్మెల్యేల చుట్టూ ఇట్లా తీగలెక్క చుట్టుకొని ఉంటా. మా ఎమ్మెల్యేలను ఎవరు టచ్ చేసినా కానీ మాడి మసి అయిపోతారు, కరెంట్ షాక్ వచ్చిపోతారు. అట్లా నేను కాపలా ఉంటా. మా మందలకెళ్ళి ఒక్క గొర్రె కూడా బయటకు పోదని చెప్తుండు. ఇక కేసీఆర్ మందలకెళ్ళి ఏమైనా గొర్రెలు బయటకు పోతే గొర్రెలు ఏమైనా నువ్వు చూసుకో అని మాట్లాడుతుండు అన్నట్టు. ఇక గేట్లు తీసుడు, గేట్లు మూసుడు అవి బంద్ అయిపోయాయి. ఇప్పుడు ఇక మందలు వచ్చేసినాయి. ఇక మందలలో ఈ రుణమాఫీ ప్రకటన పట్టుకున్నాడు. ఈ రుణమాఫీతోని ఇప్పుడు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏం ప్రకటన చేస్తాడా అంటే, రైతులను ఉద్దేశించి 500 బోనస్ ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 లోపు. గతంలో ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు 9 డిసెంబర్ 9 పెట్టిండు డెడ్ లైన్. ఇప్పుడు ఆగస్టు 15 పెడుతుండు. ప్రజలు నమ్మాలి, రైతులు నమ్మాలి, నమ్మి ఓట్లు వేయాలి, మోసపోవాలి, అంతే పరిస్థితి. ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి చేసేటువంటి మోసాలు, చెప్పే మాటలు ప్రజలకు ఎట్లా అర్థమైపోతున్నాయో అర్థం చేసుకోవాలి మీరే. ఇక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు గత 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదన్నారు.
ఇక మళ్ళీ ఓట్లు వేస్తే ఇక అభివృద్ధి చేస్తామంటూ అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్లో లోక్సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించినటువంటి పార్టీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. ఇక 1999 నుంచి 2024 వరకు భాజపా బారాసా చేతుల్లోనే మెదక్ లోక్సభ నియోజకవర్గం ఉంది. ఏం అభివృద్ధి చెందలేదు. ఇక మెదక్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంత అభివృద్ధి చెందింది, ఏం చెందింది అనేది. ఇక హస్తం పార్టీకి సిపిఐ మద్దతు. ఇక మొత్తానికి ఫలించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి చర్చలు. సిపిఐ మద్దతు ఇస్తుందట హస్తం పార్టీలకు. కాంగ్రెస్లో చేరడం లేదు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకటన దెబ్బ పడింది కదా. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చిండు, మంత్రాలు చేసిండు, రేవంత్ రెడ్డితోని మంచిగా చేతుడు కాంగ్రెస్లో చేరుతుండనేటువంటి మాటలు ఇగో దాన్ని డప్పు కొట్టి చెప్పిరా. ఇక మా వెలుగు దినపత్రిక అందాల బొమ్మ పత్రిక మస్తు రాసుకొచ్చింది దాని విషయంలో. ఇప్పుడు చల్లబడ్డారు ఎక్కడో అక్కడ. ఇక ఈయన పోతుండనే వరకల కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న వీక్ గుండెలు ఉంటాయి కదా, సన్నపు గుండెలు, ఆ గుండెలు భయపడ్డాయి మొత్తం మీద. గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి చేస్తుంది. ఇది వాస్తవం. గ్యారంటీల పేరిట కాంగ్రెస్ దొంగ గారడి చేస్తుంది. మామూలు గారడి కాదు. కిషన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు బ్రహ్మాండంగా నమ్మొచ్చు. గారడే చేస్తుంది తప్ప నిజానికి ఏం చేస్తలేదు. అమలు చేయని ఆ పార్టీ నేతల్ని ఇక నిలదీయండి. సీఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం. ఇక 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా, కిషన్ రెడ్డి. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22 నుండి 22న ప్రారంభం, మే 10న ముగింపు. ఇక ఆఖరి రోజు భారీ బహిరంగ సభ. ఈ కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైపోతుంది. మొత్తానికి 22 నుండి మొత్తానికి బస్సు యాత్ర ప్రారంభం చేయబోతున్నటువంటి కేసీఆర్. ఇక బారాసాలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది. ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాల్లోనే ఈ పరిస్థితి. ఇక గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బారాసా శ్రేణుల ఘర్షణ. ఇక బారాసా కార్యకర్త మృతి, ముగ్గురికి గాయాలు. ఇదేంద్రాబాయ్ ఇట్లా తయారైపోయారు. రోడ్డు నిర్మాణం పైన కాంగ్రెస్ బారాసా శ్రేణులు ఘర్షణ పడ్డారట. బారాసా కార్యకర్త మృతి చెందినాడంట. ఘర్షణలో ముగ్గురికి గాయాలైపోయినాయట. అమ్మా రాజకీయం. మేడిగడ్డను గుత్తేదారే ఇక యథాస్థితికి తేవాలి. అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును ఇక రికవరీ చేయాలి. మొత్తం ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే ఉత్తరాలు రాయడం కూడా అర్ధరహితమంటూ నీటిపారుదల శాఖకు మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి అంటూ వార్త అయితే చూసినాం. ఇక 24న ఇంటర్ ఫలితాలు మొదటి 2వ సంవత్సరం ఒకేసారి విడుదల. ఇకపోతే 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతివి కూడా మొత్తానికి రిజల్ట్ వస్తాయట. ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటేయాలి. ఇదేంది? తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి ఆ వైపు వెళ్ళే రైళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయట. తెలంగాణలో ఏపీ వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లన్నా చేసి ఆ ఏపీకి పోయి ఓట్లు వేయాలి అని ఆలోచనలో ఇంటి బాట పెట్టిరట. మరి ఏమన్నా పైసలు ఇస్తారా, ఇంకేమన్నా? ఇక అక్కడ నుండి ఫోన్లు వస్తున్నమాట. ఇక ఓట్లు వేయడానికి రండి బాబు, మీకు ఏమన్నా కావాలంటే ఇస్తాం, ఏదన్నా ఉంటే చూసుకుంటాం. ఇక బయట ఉన్న వాళ్ళందరికీ కొంతమంది టీం లీడర్లను కూడా ఏర్పాటు చేస్తారులే. కమిటీలు ఏర్పాటు చేసి టీం లీడర్లను కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ కోసం పంపిస్తూ ఉంటారు. ఇక మొత్తానికి రైళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయట. ఏపీకి పోవడానికి రైళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి. మే 10, 11, 12 తేదీల్లో భారీగా ఇక వెయిటింగ్ లిస్ట్. ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం. ఇక ఇట్లా ఉన్నది. ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే మాత్రం కష్టమే అవుతుంది. ఎందుకంటే రైళ్ళన్నీ ఫుల్ అయిపోతాయి. 10, 11 తేదీల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్ అట. 10, 11, 12 ఈ మూడిట్లలో. ఈ ఎన్నికల నేపథ్యంలో మే నెలలో ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎన్నికల్లో ఓటేసేందుకు ఇక స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ముఖ్యంగా ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతమిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు ఇక రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. మే 13న తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఇక జరుగుతున్నాయనేటువంటి వార్త కూడా మనం చూసినాం. మొత్తానికి ఇక ఇది ఇట్లా ఉంటే మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక రేవంత్ రెడ్డి గారికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పదే తనకే వత్తాసు పలుకుతూ, తన మీద ప్రేమను ఒలకబోస్తూ, ముస్తాబు చేస్తూ, పౌడర్ వేస్తూ, బొట్లు పెడుతూ ఈ రకంగా మొత్తం మీద అందంగా తయారు చేస్తుంది అందాల బొమ్మ దినపత్రిక. ఇలా మధ్యలో పెట్టిరు. ఇవాళ వెలుగు దినపత్రిక మొత్తం మీద పేరు మధ్యలోకి వచ్చేసింది ఏందబ్బా. ఇకపోతే మెదక్ జిల్లా నిజాంపేటలో తడిసిన వడ్లను కుప్ప చేస్తున్నటువంటి మహిళ. మొత్తానికి ఓ వర్షానికి
ఎండిపోయినట్టు వర్షానికి మొత్తం తడిసిపోయినటువంటి ధాన్యం, ఆ ధాన్యాన్ని ఓ దగ్గరకు కుప్ప చేస్తారు. ఇక నీళ్ళల్లో వడ్లన్నీ నీళ్ళలో తడిచిపోయినా కుప్ప చేస్తున్నటువంటి వైనం మనం చూసినాం కదా. ఇక చెడగొట్టు వానలతో పంటలు ఆగమైపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచి కొట్టినటువంటి వానలు, కొనుగోలు సెంటర్ల దగ్గర కూడా తడిసినటువంటి వడ్లు. ఇక వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలు. హైదరాబాద్లో ఇక కూల్గా మారిన వాతావరణం. ఇక మరో 5 రోజులు వానలు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించడం జరిగింది. మొత్తానికి ఇంకో 18 రోజులు, ఇంకో 5 రోజులు వర్షాలు పడతాయంటే ఇక 10 ఏళ్ళు అధికారం మాదే. ఇక కాంగ్రెస్లోకి వస్తే బట్టలిప్పించి ఉరికించి కొడతాం. కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలు ఇప్పించి ఉరికించి కొడతాం. 10 ఏళ్ళు పాలన మాదే. అబ్బాబ్బా ఏం డైలాగులు రా నాయన, ఇవి బాగలేవు. ఇకపోతే మోదీ కేసీఆర్ తోడు దొంగలు. 10 ఏళ్ళు రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంటి? మొన్న కేసీఆర్ సర్కార్ను బొందబెట్టినాం, ఇప్పుడు మోదీ సర్కార్ను కూడా బొందబెట్టాలని చూస్తున్నాం. ఏదేమైనా ఎన్నికల్లో మరి ఎవరు బొంద పెడతారో, ప్రజలు మరి ఎవరికి బొంద కడతారో ఒక్కసారి చూస్తూనే అర్థమవుతుంది. ఇక 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఇక 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 5 గ్యారెంటీలో కూడా పూర్తిగా లేవు అవి కూడా పూర్తి కాలే. ఇక భీకరంగా బదులిస్తాం. ఏందది? తమ భూభాగం పైన మళ్ళీ దాడి చేస్తే వెంటనే బదులిస్తామని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఇక తమ ప్రతిదాడి వేరే లెవెల్లో ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వాడుతున్నటువంటి డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల్లా ఉన్నాయని కూడా ఎద్దేవా చేసినటువంటి కథ. ఇకపోతే దంచికొట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. శనివారం జరిగినటువంటి మ్యాచ్లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ 226/7 స్కోర్ చేసింది. ఇకపోతే ట్రావిస్ హెడ్ 89, ఇక షాబాజ్ అహ్మద్ 59, అభిషేక్ శర్మ 46 దంచుకొట్టారు. ఇక చేంజింగ్లో ఢిల్లీ 199 రన్స్కి ఆల్అవుట్ అయిపోయిందని కూడా మనం చూస్తున్నాం. ఇక మాకు మద్దతు ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తాడు ఎవరికి మద్దతు కావాలట. మరి ఎవరు మద్దతు కావాలి? ఎవరు మద్దతు ఇవ్వాలి వీళ్ళకు? సిపిఐకి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. సిపిఐ వాళ్ళని అడుగుతుండట, మాకు జర మద్దతు ఇయ్యర్రి, మా పరిస్థితి ఏదో తారుమారు ఉన్నది, రాష్ట్రంలో కింద మీద అయిపోతుంది మా బతుకులు, ఇక మాకు మద్దతు ఇస్తేనే మేము లేస్తాం, లేకపోతే మాత్రం ఆగమైపోయేటట్టుంది. అయితే బీజేపీ కన్నా పడతాయి ఓట్లు, ఇప్పుడు అయితే బీఆర్ఎస్ కన్నా పడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అయితే మన పువ్వు కన్నా పడతాయి, కారు కన్నా పడతాయి. ఇట్లా ఉంది వ్యవహారం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నేతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ఇక బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పని చేద్దామని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిపిఐ ఆఫీసు మగ్ధూమ్ భవన్లో సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ లోక్సభ ఎన్నికలపైన సిపిఐ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. ఇక బీజేపీని అడ్డుకోవాలంటే మొత్తానికి సిపిఐ కాంగ్రెస్ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తం బీజేపీ మీదనే టార్గెట్ పెట్టిరయ్యో, ఇప్పుడు బీఆర్ఎస్ను పక్కకు పడేసారు. అట్లా మరి బీజేపీ వస్తే వీళ్ళకు పానగండం ఉన్నట్టున్నది. మోదీ గెలిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి మంచిగానే ఉంటుంది కథ, పానగండమే ఉంటుంది. ఓటుకునేట్టు కేసు ఏదైతే ఉందో దాంతో రేవంత్ రెడ్డి మెడకు ఉరితాడు పడ్డట్టుగా అయిపోతుంది. ఆ భయంలోనే ఇవాళ మొత్తానికి సిపిఐ వాళ్ళని మద్దతు ఇవ్వమని కోరుతున్నారు. ఇక వాళ్ళు మద్దతు ఇస్తారా మరి ఇయ్యరా అనేది మాత్రం తర్వాత విషయం. ఇక 27న రాష్ట్రానికి ప్రధాని మోదీ 27వ తారీఖున ప్రధాని రాబోతున్నారు రాష్ట్రానికి. ఇక నోవాటెల్లో బీజేపీ ఈవెంట్, ప్రొఫెషనల్స్తో మీటింగ్, ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్. మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా కూడా, జేపీ నడ్డా కూడా వస్తారు. మొత్తానికి ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ నోవాలెట్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో మోదీ పాల్గొననున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ సహా ఉన్నత
విద్యావంతులకు ఇక ఇన్విటేషన్స్ పంపించినట్టు కూడా తెలిపింది. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులు ఓట్లు కీలకం, మొత్తానికి అవుతాయని కూడా భావిస్తున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది తొలిసారి. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టు కూడా తెలుస్తున్నది. మొత్తానికి కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయిండు. కేసీఆర్ అట చెప్పుడు మాటలు విని చెడిపోయిండట. ఎవరు చెప్తున్న మహానుభావుడు అంటే ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైపోయింది. ఇక ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పడిన గతే కేసీఆర్కు పడుతుందట. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేసే పార్టీలో చేరిన మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వట్లేదు. బీఆర్ఎస్లోనే ఇక లిల్లీపుట్స్ ఉన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయిందని కామెంట్. ఇక సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా అంటూ సీఎం రేవంత్ భద్రతా భావంలో ఉన్నారు లక్ష్మణ్. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతారు, టచ్ చేస్తే మాడి మసైపోతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల రేవంత్ రెడ్డికి భయం మామూలుగా లేదు. ఎమ్మెల్యేలు ఎప్పుడు దుంకిపోతారో అన్నటువంటి భయంలో ఉన్నాడు. ఆగమాగమైతుండు. ప్రచారంలో కూడా గుండెలు గుబులు అంటున్నాయి ప్రచారం చేయాలంటూ కూడా. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే మనసులో ఏముందో ఎక్కడికి ఇన్ఫర్మేషన్లు వస్తారో కూడా తెలుస్తలేదు ఆయనకు. మొత్తం మీద పరిశ్రమలో పడ్డాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ముఖ్యంగా కాంగ్రెస్లో కొంతమందికి ఇష్టం కూడా లేదు. ఆ ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఓర్చుకుంటారు. అట్లా ఏ దిక్కు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అంటారు చూడు, ఆ టైప్లో ఉన్నది కథ ఇప్పుడు. అట్లా ఉన్నది మరి రేవంత్ రెడ్డి కథ ఆ విధంగా ఉన్నది. మన 100ల బొమ్మ దినపత్రిక ఇలా మొత్తానికి రేవంత్ గారి ఫోటో ఎక్కడ వేసింది, ఈడేసింది. బ్రహ్మాండంగా వేసుకొస్తుంది. ఎక్కడన్నాయా అంటే శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో ఇక సీఎం రేవంత్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇక భారీగా హాజరైనటువంటి జనం. మొత్తానికి చూడురి బ్రహ్మాండంగా లేడు మోదీ. మన ఏది రేవంత్ రెడ్డికి కూడా ప్రధాని అయిపోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ తనకు మొత్తానికి కట్టబెడితే ప్రధాని హోదాలో కూడా కూర్చుందాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి ఆయన దగ్గర. అంతా ఇంత కాదు, తొక్కించుకునేటోడు ఉంటే పూర్తిగా తొక్కి పారేస్తాడు. ఇక ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నాడు. ఇక బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయి. కేసీఆర్ మోకాల యాత్ర చేసిన జనం నమ్మరని కూడా కామెంట్. ఇదో రకమైన వార్త. కేసీఆర్ మోకాల యాత్ర చేసిన జనాలు నమ్మరట. ఇక ఈ కాంగ్రెస్ను బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తున్నాయట. అబ్బా ఏందయ్యా రేవంత్, నీ చేతి ఏంది పైనకు పెట్టినావు? నీ చేతు పైనకు పెడితే ఈయన దండం పెట్టబట్టే. నీలం మధును నిండా ముంచుదామనుకుంటున్నావా, లేపుదామనుకుంటున్నావా? నీలం మధుకు అసలు ఇక్కడ క్యాడరే లేదు మెదక్లో. మనం నీలం మధుకు టికెట్ ఎట్లిచ్చినావా రేవంత్ చెప్పు? ప్రచారాలు నీ ముఖం చూసి ఓట్లు పడతాయని మళ్ళీ మాట్లాడినావు. మరి ఇక్కడ మన మెదక్లో మరి నీ మొహం చూసి ఓట్లు పడతాయా, మరి ఇంకోరి మొహం చూసి ఓట్లు పడతాయో మాత్రం తెలియట్లేదు. మొత్తానికి రేవంత్ కథలు ఇట్లా ఉన్నాయి. ఇకపోతే 65 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి. ఇక ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు. ఇక జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే. ఇక మరటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు వేరువేరు వ్యాధుల చికిత్సకు ఇక నిర్ణీత బీమా సొమ్ము ఇచ్చేలా ఇక కంపెనీలు చర్యలు చేపట్టాలి. ఇకపోతే IRDAI కీలక నిర్ణయాలు, ఇక నోటిఫికేషన్ విడుదల, ఇక బీమా రంగం నిపుణుల హర్షం. మొత్తానికి ఇట్లా ఉంది ఇది. ఇక మైగ్రెయిన్ మాయం. ఇక ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్లోనూ అవినీతి పైన ఫిర్యాదు. ఫేస్బుక్ పైన ఇకపోతే ఇన్స్టా పైన, ఎక్స్లోను అవినీతి పైన ఫిర్యాదు చేసినారంట.
మొత్తానికి సోషల్ మీడియా ద్వారా అవినీతిపైన ఫిర్యాదులు చేసేలా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇక ఏసీబీ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, అధికారిక ఈమెయిల్, వెబ్సైట్స్, ఇక వాట్సాప్ లేదా నేరుగా మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండేవి. ఇకపై యాక్స్, గతంలో ట్విట్టర్, ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా కూడా అవినీతిపైన ఫిర్యాదు చేయొచ్చని కూడా అధికారులు వెల్లడించారు. ఇక న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గేలా అంటూ ఇకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ ఇక మారని చెప్పగలరా? బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా? ఇకపోతే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం, ఆ పార్టీకి ప్రజలు ఓట్లేయద్దు అని కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ రకంగా ఓట్లు అడగడానికి వస్తాడని కేసీఆర్ను, ఇక గ్యారెంటీలను అమలు చేయలేనటువంటి రేవంత్ రెడ్డిని, ఈ ఇద్దరిని పట్టుకొని షడాపడా వాయిస్తున్నటువంటి కిషన్ రెడ్డి. మరి కేంద్రంలో ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. గురుకులా లేదు, ఇకపోతే మెడికల్ కాలేజీ లేదు, రాష్ట్రానికి ఇచ్చింది ఏమి కూడా లేదు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది 10 లక్షల కోట్లు ఇచ్చినామన్నారు. ఏమి ఇచ్చిండ్రో ఏమో. ఇక తొలి దశలో 65% పోలింగ్. చాలా రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే తక్కువ. ఇక లక్షద్వీప్లో అత్యధికంగా 83.88, బీహార్లో అత్యల్పంగా 48.50% పోలింగ్ అయింది. రాష్ట్రంలో మూడో రోజు ఇక 77 నామినేషన్లు. రాష్ట్రంలో మూడో రోజుకు 77 నామినేషన్లు ఖరారైపోయినాయి. ఇక లోక్సభ ఎన్నికలకు భారీగా మరో సెట్ దాఖలు చేసినటువంటి ఈటల బీఆర్ఎస్ తరపున ఇక కరీంనగర్లో వినోద్, జహీరాబాద్లో అనిల్ 3 రోజుల్లో 194 నామినేషన్లు. మేడిగడ్డ ఇక పునరుద్ధరణకు ఏం చేయాలో చెప్పండి. ఇకపోతే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తెలంగాణ లేఖ రాసింది. ఏం తినాలన్నా భయమే, అడ్డగోలుగా ఆహార కల్తీ, ఇక ప్రమాణాలు పాటించని హోటల్లో, కాలం చెల్లిన ఉత్పత్తుల వాడకం, ప్రజల ప్రాణాలతో ఇక చెలగాటం. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీలో బయటపడుతున్నటువంటి భాగోతం. ప్రాణాలతో చెలగాటమే ఆడతారు. వాళ్ళకి ఏమవసరం? తినేటోడు తిని వాడు పోయి సావని బతకని, వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా? ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, 40 రూపాయలు. అది మొన్నటిదే కావచ్చు, 10 రోజులదే కావచ్చు, తీసుకొచ్చి పెట్టాలి, తింటాడు, పీక్తాడు. వాడు సావని, వాడు కక్కుకొని, వాడి కడుపులో ఏమైనా ఖరాబు కానీ. ఈ రకంగా కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఎన్నడూ మారుతాయో, ఇట్లాంటి దొంగనా కొడుకుల్ని ఎప్పుడు మట్టు పెడతాయో, రాష్ట్రంలో ఎప్పుడు ఒక అందమైన ప్రకృతి మనం చూస్తామో తెలియట్లేదు. ఇకపోతే ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి హోటల్లే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, ఇంకపోతే స్కూల్స్, ఇక ఈ ఫీజులు మాత్రం హాస్పిటళ్ళల్లో, స్కూళ్ళల్లో డబ్బులు మాత్రం విపరీతంగా గుంజుతుర్రు. దీని గురించి మాట్లాడేటోళ్ళు లేడు, అడిగేటోళ్ళు లేడు. దిక్కు దీము లేకుండా అయిపోయింది మొత్తం మీద. దొరకబట్టి ఉతకాలే. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు. ఇక దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఫైర్. ఇక వయనాడ్ నుంచి రాహుల్ పరారే. ఇక వేరే సీటు చూసుకోవాల్సిందే మోదీ. కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ లడాయి. కాంగ్రెస్ ఇక తొలి దశలోనే ఓటమిని అంగీకరించింది. ఎన్డీఏ వైపే ప్రజలు ఇక నన్ను దించడానికి శక్తిమంతులంతా ఏకమయ్యారని కూడా ప్రధాని చెప్తున్నటువంటి, మోదీ చెప్తున్నటువంటి మాట. ఇటుపోతే కేసీఆర్ మీద విరుసుకుపడుతుర్రు, అటుపోతే మోదీ మీద విరుసుకుపడి అందరూ కూటమి లెక్క తయారైపోతున్నారు. మొత్తం మీద కూటమి. ముఖ్యంగా రాహుల్ గాంధీ మాత్రం మంచిగా తయారైపోతుండు. రాహుల్ గాంధీకి సోపతి మరి రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి ఉన్న రోజులు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే యోగ్యతనే లేదంట. మా జ్యోతిష్యుడు చెప్పినట్టు చెప్పేసిండు మన కిషన్ రెడ్డి. ఇకపోతే ఢిల్లీ, మోదీ, గజ్వెల్, ఇక కేడీల కుట్రలు. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్ నువ్వు ఖాళీ చేయడానికి ఇక ఫుల్ బాటిల్ కాదు. ఇక కాంగ్రెస్ సర్కార్ జోలికి వస్తే బట్టలు కూడా తీసి కొట్టిస్తాడంట. ఇక ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ కారు పని అయిపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. కారు చుట్టట పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళు తిరుగుతున్నారట. కారు పని అయిపోయిందట. కేసీఆర్ వాళ్ళ జోలికి వస్తే బట్టలు ఊడదీసి కొడతాడంట. బట్టలు ఊడదీసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానీయుని పట్టుకొని బట్టలు ఊడదీసి కొడతా, బండకేసి కొడతా అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఎట్లా నమ్మాలి? దీన్ని ఎట్లా నమ్మాలి రాష్ట్ర ప్రజలు? ఇంత దారుణమా? ఇక సర్కారు చోద్యం తడిసిన ధాన్యం. సర్కారు చోద్యం. మొత్తానికి సర్కారు ఏ విషయంలో అయినా చోద్యమే.
మీకు ధర ప్రకటించడంలో చోద్యమే, మీకు బోనస్ ఇవ్వడంలో చోద్యమే, నీళ్ళు ఇవ్వడంలో కూడా చోద్యమే. ఏ విషయంలో మీకోసం గంటగా నిలబడింది? ఎక్కడ ప్రభుత్వం అండగా ఎక్కడ నిలబడింది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టాట రైతుల్ని ఏ ప్రభుత్వం ముంచిందయా అంటే చరిత్రలో నిలిచిపోయే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ముంచి పారేసింది రైతుల్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా బీర్నపల్లి మండలం రంగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నటువంటి రైతులు. నిజామాబాద్ జిల్లా ఆకుల కొందూరులో ఇక వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని చూపిస్తున్న ఇక కోరుట్ల లక్ష్మి. ఇది ఇట్లా ఉన్నది వార్త. ఇక కాంట పెట్టుడు లేదు, కొనుగోలు లేదు. రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడనే నిలిచిపోయినాయి. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం, కండ్ల ముందే వరదకు కొట్టుకుపోయిన వడ్లు. పలు జిల్లాల్లో దయనీయంగా రైతుల పరిస్థితి. ఇక కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనలేకపోవడంతోనే ఈ దుస్థితి. కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు. ఇక అధికారులు వానకు కలిసిపోతే వడ్లు కొట్టుకపోతే చూస్తలేరంటే మనం తీసుకొచ్చుకున్న అధికారులే. ఓట్లు వేసి మనం తెచ్చుకున్నాం. మన వడ్లు కొట్టుకపోతే చూసేటోడు ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు? ఇక ఆయన గెలిపించినాము, ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఇక నీ గెలిపేదో నువ్వు వడ్లు గెలిపించుకుంటావా? ఆ వడ్లను గెలిపించుకొని తీసుకుపోయి అమ్ముకుంటావా? వానకు తడవకుండా పందిరేసుకుంటావా? లేకపోతే ఇంట్లో పోసుకుంటావా? అది నీ కష్టం, నీది. వాళ్ళు కష్టపడ్డరు, గెలిచిర్రు. వాళ్ళ కుర్చీ, వాళ్ళ పని మీద వాళ్ళు ఎక్కిరు. ఇక నువ్వు కష్టపడి పైసలు సంపాదించుకుంటున్నావు, సంపాదించుకో. వర్షానికి తడుస్తే వాళ్ళు ఏం చేస్తారు? అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన గట్లే ఉంటుంది. మరి కాంగ్రెస్ వాళ్ళని అడగద్దు నువ్వు, అట్లా రైతుల అవ్వలు కూడా అడగద్దు కాంగ్రెస్ వాళ్ళను. ఇక 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటన. ఇప్పటి వరకు 2,480 కేంద్రాల్లోని కొనుగోళ్లు. 10 రోజులుగా కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు. 2,200 ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. బాధిత రైతుల నిపుణుల సేకరించాలి. ఇక 2 నుండి 3 వారాలు ఇక అకాల వర్షాల ముప్పు, నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. ఇకపోతే త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. చూసినరా, త్వరలోనే రేవంత్ బీజేపీలోకి పోతాడంట. ఆయనది ఇక ఏబీవీపీ బ్యాక్ గ్రౌండ్. ఆయన మనసులో హిందుత్వం, ఇక ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు. ఇక కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే. ఇక బీజేపీతో కొట్లాడి ఆయన ఒక్కరే బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి మోదీలో తొందరలోనే బీజేపీలో చేరబోతుండట మన మన రేవంత్ సారు. తడిసిన ధాన్యం మార్కెట్కు తేవద్దు, ఇక కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి. తడిసిన ధాన్యాన్ని మార్కెట్ తేవద్దు, కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి అని చెప్తురట. ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ఫలితం శూన్యం. మార్కెట్కు ఇక నిరవధిక సెలవులు, కాంటలు బంద్. సెలవులు ఇచ్చినట్టు కాంటలు బంద్ అట. ఇక మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే. ఇక తప్పైతే నీళ్ళెందుకు తీసుకుపోతున్నావు? ఇక భూములు లాక్కున్నది వెంకట్రామిరెడ్డి సొంతానిక, ప్రాజెక్టుల నిర్మాణిక. ఇక నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నది నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకు ఏం చేశారు? మెదక్ అభివృద్ధిని ఇక పెద్ద కళ్ళు చేసుకొని చూడు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్కే. సీఎం రేవంత్ పైన మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు. ఇక ఊర్లను ముంచి మల్లన్న సాగర్. ఇక మల్లన్న సాగర్ ఊర్లను ముంచి మల్లన్న సాగర్ అట. భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టిండ్రు. నేను జానారెడ్డితో జైపాల్ రెడ్డితో కాను అందరినీ తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చిన కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు. మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం మాట్లాడుతున్నటువంటి మాటలు. మన నెత్తిన మరో పాతిరెడ్డి పాడు. గోదావరి కావేరీ అనుసంధానంతో మరో ప్రమాదం. ఇకపోతే సాగర్ పైన సర్కారు మొద్దు నిద్ర. సాగర్ మీద సర్కారుది మొద్దు నిద్రనే ఉంది తప్ప ఏం లేదు. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట ఏపీ జల దోపిడీ. తమిళనాడుకు ఎన్నడూ 10 టీఎంసీలు చేరని వైనం. దారి పొడవున ఎక్కడికక్కడ నీటిని తోడేస్తున్న ఏపీ. ఇక ఏటా కేంద్రం వద్ద తమిళనాడు సర్కారు ఇక గగ్గోలు. గోదావరి నుంచి మళ్లించే జలాలకు అదే దుర్గతి. ఇక జీసీ లింక్ వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనమే. ఇకపోతే రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటట. ఇక
కేజీబీవీలో విద్యార్థులకు అస్వస్థత. నిర్మల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. నర్సాపూర్ దవాఖానాలో కోలుకుంటున్న 10 మంది బాలికలు. పాఠశాలను తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వావ్. ఇకపోతే ముగ్గురు వంట మనుషులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ. ఇకపోతే పోరుబాట రూట్ ఖరారు. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో. 22 ఏమో కదా, మళ్ళీ 24 పడింది. తెలంగాణ అంతటా యాత్ర 17 రోజుల షెడ్యూల్ విడుదల. ప్రతిరోజు రోడ్డు షో ముగిసిన పట్టణంలోనే రాత్రి బస. సిద్దిపేటలో బహిరంగ సభ. అన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు. రెఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు? రైతుల దగ్గరికి ఎందుకు పోరు? అది చెప్పడం మాత్రమే. రైతుల బాధలు వర్ణాతీతం. కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆ పార్టీకి వైఖరే నిదర్శనం. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఒక్కటే. గతం కన్నా ఇప్పుడే కేసీఆర్కు ఆదరణ పెరిగింది. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి మాటలు మొత్తానికి ఈ రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను మట్టుబెట్టే ప్రయత్నంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ఎట్లా ఓట్లు వస్తాయో, రేవంత్ రెడ్డికి ఎట్లా ఓట్లు వస్తాయో ఒక్కసారి చూడాలి. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద మాత్రం మామూలుగా లేరు ప్రజలు.